అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా విరామం లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక మరొక 2 రోజుల విరామం తర్వాత మరొక 3 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెండు కూడా ప్రకటించాయి. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖలు ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఇక్కడ మీకు చూపించి వివరాలు అయితే అందిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఎక్కడ చూసినా కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల విరామం తర్వాత పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాదు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోనూ కూడా ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. మొత్తానికి తెలంగాణలో మహబూబాబాదు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రస్తుతానికి వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్లో కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి సాయంత్రం జాగ్రత్తగా వెళ్ళండి ఆఫీసుల నుంచి వెళ్ళే వాళ్ళు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలోని తూర్పుగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడతాయని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరి కాసేపట్లో ఈరోజు సాయంత్రం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి.